హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. మనం ఎప్పుడు ఫంక్షన్స్‌కి వెళ్ళినా సరే బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటారు కదా! ఎంత క్రిస్పీగా ఉంటుందో కదండీ! ఇప్పుడు అదే బెండకాయ ఫ్రై మంచి మంచి టిప్స్‌తో సహా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది సాంబార్, రసంలోకి అద్దిరిపోతుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ! సో, లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 400 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నానండి. ఇది గంట పాటుగా గాలి కారనించాను. ఇప్పుడు అదే బెండకాయల్ని ఒక బౌల్‌లోకి తీసుకొని, ఇందులోనే ఒక కప్పు శనగపిండి, అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకొని, ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పావు టీ స్పూన్ పసుపు, ఫ్రైకి సరిపడినంత సాల్ట్ ఇక్కడే వేయాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని, పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చల్లుకోండి. ఎక్కువ వేయకండి వాటర్ మాత్రం. ఎక్కువ వాటర్ వేసారంటే మీకు అంత క్రిస్పీనెస్ రాదండి. చూడండి నేను జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసాను అంతే. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఈలోగా డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని, ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న బెండకాయలు చాలా స్లోగా డ్రాప్ చేయండి. మీరు ఫాస్ట్‌గా వేసారంటే ఆయిల్ అంతా చేతి పైకొచ్చేస్తుంది. సో, జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఆయిల్ బాగా వేడైపోయిందంటే మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటండి. మీరు బెండకాయలు వేసిన వెంటనే గరిటె పెట్టి కలిపారంటే పిండంతా ఊడిపోయి ఆయిల్‌లోకొచ్చేస్తుంది. ఇది ఫ్రై అవ్వడానికి 4-5 నిమిషాలు టైం పడుతుంది. సో, ఓపికగా నిదానంగా చేసుకోండి. అంతేనండి. మనకు ఫ్రై అయిపోయాయి కదా! ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకొని మిగతావన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మీరు బెండకాయలు ఎక్కువగా వేయకండి మరి. వేశారంటే అన్నీ అతుక్కుపోతాయి. చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇందులో పల్లీలు 2 టేబుల్ స్పూన్‌ల పల్లీలు వేశానండి. మీకు కావాలనుకుంటే ముందుగానే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను ఇలా ఎందుకు వేశానంటే, సిమ్‌లో ఫ్రై అయితే పల్లీలు మంచి టేస్ట్ వస్తాయండి. అందుకోసం నేను ఇలా వేశాను. అలాగే ఇందులో జీడిపప్పు కూడా వేసుకొని, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని సిమ్‌లోనే ఫ్రై చేయండి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్క సెకండ్ కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరండి. నేను జస్ట్ ఒక హాఫ్ కొబ్బరి చిప్పని గ్రైండ్ చేసి డైరెక్ట్‌గా ఇందులో వేసేసాను. కొబ్బరి కూడా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న బెండకాయలున్నాయి కదా! బెండకాయలు వేసిన తర్వాత ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్‌లో పెట్టే చేయండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. చూడండి ఇవి ఒక్క 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే సరిపోతుంది. చక్కగా మసాలాలన్నీ పట్టేస్తాయి. అయిపోయిందండి అంతే. చాలా సింపుల్ కదూ! మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడిగా సాంబార్ అన్నంతో నంచుకొని తినడం చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.